వెల్కమ్ టు పల్లవి టీవీ. మనకు గత 2-3 రోజుల నుంచి భరత్ అనే వ్యక్తి హిందూ కార్యకర్త ఆటో మీద కొటేషన్ రాయడం, సో దానికి సంబంధించి కొంతమంది ముస్లిం సంబంధించినటువంటి వ్యక్తులు అభ్యంతరం చెప్పడం, అత్తాపూర్ స్టేషన్ పోవడం, స్టేషన్ పోయిన తర్వాత భరత్కు హిందూ సంఘాలు కావచ్చు, హిందూ సనాతన ధర్మానికి సంబంధించి కావచ్చు, వీళ్ళందరూ మద్దతు తెలపడం. అట్లాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా భరత్ను పిలిచి సన్మానం చేయడం, హిందూ విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి ఆయనే సన్మానం చేయడం. సో వీళ్ళందరికీ మద్దతు ఆయనకు లభిస్తూ ఉంది. ప్రస్తుతం మనం భరత్తో పాటు ఉన్నాం. భరత్ నేపథ్యం ఏంటి, అసలు కట్టర్ హిందూ కార్యకర్తగా ఆయన ఎట్లా మారిండు, ఆయన నేపథ్యం ఏంది, ఇవన్నీ విషయాలు ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే భరతన. నమస్తే అన్న, జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ, అసలు నువ్వు హిందూ కార్యకర్తగా మారడానికి కారణం ఏంటి, ఎట్లా నీకు చిన్నప్పటి నుంచి? అన్న మాది వచ్చేసి వనపర్తి, పక్కలో చిమ్మనగుంటపల్లి. ఇంతకుముందు ఉమ్మడి మహబూబ్నగర్ డిస్టిక్. నేను హిందూ కాబట్టి ఆ కొటేషన్ వేయించుకున్నా అన్న. అయితే నేను మైదుపాట్నం. ఎంతవరకు చదువుకున్నాను? నేను 10 వరకు చదువుకున్నాను. ఎట్లా మీ కుటుంబ నేపథ్యం? మా కుటుంబం అంటే మేము, మా నాన్న వ్యవసాయం చేస్తాడు, అమ్మ కూలి పని చేసుకుంటాం. భూమి కొద్దిగా ఉంది అన్న, ఎక్కువ ఏం లేదు. ఎక్కువ ఏమి ఉండదు అన్న, 30 ఎకరం ఉంటుంది. అయితే నేను మైదుపట్నం సైడ్ నుంచి డ్రాప్ వేసుకుని వెళ్తున్నా. ఆటో కొని ఎన్ని సంవత్సరాలు అయింది? డిసెంబర్ లో ఉన్నా అన్న, రీసెంట్ గా 25. అయితే నేను కొటేషన్ వేయించుకున్నా, నాకు నచ్చింది. ఆటో కొన్న తర్వాత డైరెక్ట్ హైదరాబాద్ కి వచ్చినా? లేదన్న, కొన్ని రోజులు అక్కడ నడిపిన, కొద్దిగా చెయ్యి ఫ్రీ అయినాక ఇక్కడ వచ్చేసిన. ఆటో నడపకంటే ముందు ఏం చేసేవాడు? నేను సెంటరింగ్ వర్క్ చేస్తున్నా. రోజు కూలి? రోజు కూలి అన్న. మళ్ళీ ఎందుకు చదువు ఎందుకు మానేయాల్సి వచ్చింది? ఇంకా ఇంట్లో పరిస్థితుల వల్ల మానేయాల్సి వచ్చింది అన్న. ఎంతమంది మీరు అన్నదమ్ములు? నేను ఒక్కనే అన్న, ఒక్కనే. 2 చెల్లెళ్ళు. ఇద్దరికి మ్యారేజ్ అయినాయి అన్న. ఇప్పుడు ఈ ఆటో తీసుకొని వచ్చిన రోజు, ఆ రోజు అసలు ఏం జరిగింది? నీకు కొటేషన్ రాయాలని ఎందుకు అనిపించింది? ఇప్పుడు మనం చిన్నప్పుడు 10వ తరగతి వరకు మనం చదువుకునే పాఠాలు లౌకికత్వం గురించి చదువుకుంటాం. అందరూ సమానలే, అన్ని మతాలు సమానమే, దేవుడు అందరికీ ఒక్కడే. సో ఇట్లాంటి అన్ని విషయాలు చదువుకుంటాం. ఎక్కువ మంది లౌకికత్వంతోనే మాట్లాడుతూ ఉంటారు. సో నువ్వు ఎందుకు హిందూ కార్యకర్తగా మాట్లాడినావు? చిన్నప్పుడు నీకు ఏమైనా ఇన్సిడెంట్స్? మన హిందువుల గురించి చెప్పలేదన్న, లేని పరిపాలన గురించి గొప్ప చేసి చెప్పినన్న. నిజాం నవాబుల గురించి చెప్పిండ్రు, వాళ్ళ ఒక కట్టుకథ అల్లి వాళ్ళ గురించి గొప్పగా చెప్పడం చేసిండ్రు మనోళ్ళు. ఇప్పుడు ఛత్రపతి శివాజీ గారు ఉన్నారు. అంటే నీకు ఈ అవేర్నెస్ ఎట్లా వచ్చింది? నువ్వు చదువుకున్నది 10వ తరగతి వరకు కదా, అంటే నువ్వు టెంపుల్కి వెళ్ళేవాడువా, భజనకి వెళ్ళేవాడువా, లేకుంటే ఎవరైనా ప్రసంగాలు వినేవాడు అని ఇట్లా హిందుత్వం మీద అవగాహన ఎట్లా వచ్చింది? వెళ్ళానన్న, కాకపోతే నా మనసులో ఉండేది. కాకపోతే నాకు ఇష్టం రాముడు అంటే, అట్లా. కాకపోతే తిరుపతి మాత్రం కొద్దిగా ఎక్కువ వెళ్ళిన. తర్వాత వచ్చేసి నేను హిందువుని కాబట్టి నేను కొటేషన్ వేయించుకున్నాను, నా మనసుకు నచ్చి. అయితే అది వేయించుకున్నా. అక్కడి నుంచి నేను డ్రాప్ పడితే ఆ రోజు వస్తుంటే అతను ఆపురాబాయి బండి అనేసి అన్నాడు. సరే ఆపుదాం అనేసి, బండి 4 ఉన్నారన్న, 2 మెంబర్స్ కిందికి దిగారు. అయితే ఆపుదాం అనేసి, ఏమైంది అనేసి నేను బండి సైడ్ గుంజి ఆపిన. అయితే నెంబర్ బోల్రే అది అనేసి అన్నాడు. సరే 4 నెంబర్స్ చెప్పిన తర్వాత వీళ్ళకి ఎందుకు నెంబర్ చెప్పాలనేసి నేను ఏమైందని అడిగితే, కొటేషన్ ఏమైంచినవరా భయ్ అది అని, డర్కీ కదిరే ఏదేదో అనేసి అన్నాడు ఉర్దూలా. నాకు ఉర్దూ కొద్దిగా అర్థమైతే, కాకపోతే అది గలీజ్ వర్డ్స్ అనేసి అర్థమైంది. ఏమైందన్న ఇప్పుడు నీకు అని చెప్పేసి అంటే, ఏమేసినవరా కొటేషన్, చదువు రాదు అన్న. నా బండి నా ఇష్టం, నేను వేయించిన అన్న అని చెప్పేసి చెప్పిన. ఆయన అప్పటికి నన్ను బాయిగా అది అనేసి గలీజ్గా తిరుగుతూనే ఉన్నాడు. అనేది నేను మర్యాదగా పూర్వకంగా అన్న అని పిలిచిన. నా హిందూ సాంప్రదాయం నాకు నేర్పిన పద్ధతిలో. ఎందుకంటే వాళ్ళు ఏది పిలిచినా మన సాంప్రదాయం అనేది మనకు ఉంటుంది అన్న, మనం పిలిచేదాన్ని బట్టి అన్న అని పిలిచిన. అయితే ఆయన అట్లే మాట్లాడుతున్నావు, ఏమైంది చదువురా అంటే, నువ్వు నీకు అర్థమైంది అన్న, నువ్వు చదువు అనేసి అంటే, నాకు అర్థం కాలే అన్నాడు. నాకు రాదా అని చెప్పేసి చెప్పిన నేను. నాకు అర్థం కాదే బండి ఆపిండా. దానిలో ఏం తప్పు ఉంది అన్న? ఇప్పుడు గూగుల్లో చూసినా అదే చూపిస్తుంది నీకు. ఇది హిందూ దేశం కాబట్టి, మనం హిందువులం కాబట్టి నేను వేయించుకున్నా. నేను హిందువుని కాబట్టి, ముఖ్యంగా ఒకరి గురించి పక్కకు పెడతా. ఫస్ట్ నేను హిందువుని కాబట్టి నేను వేయించుకున్నా, నాకు నచ్చింది కాబట్టి. ఇప్పుడు ఆ రోజు స్టేషన్లో ఏం జరిగింది అసలు? అయితే ఫస్ట్ స్టేషన్కి వెళ్ళని ముందుకే నైట్ ఎస్ఐ సార్ ఫోన్ చేసిండు. మధ్యాహ్నం 3 గంటలకు సడన్ ఘటన జరిగితే నైటు 9 గంటలకు కాల్ చేసిండు. 8:56, 58 మధ్యలో కాల్ చేసేసి, TG32 2793 బండి మీదేనా అనేసి కాల్ చేసిండు. అయితే నాదే సార్, చెప్పండి సార్ అని చెప్పేసి అడిగినా నేను. అడిగితే, నువ్వు కొటేషన్ ఏమన్నా రాయించిన వెంకిల్ అంటే, రాయించిన సార్ అన్న. ఏం రాయించిన తెలుసా అని అడిగిండు. తెలుసు సార్ అని చెప్పిన. ఎంత చదివినా అన్నాడు. 10 వరకు చదివినా సార్ అంటే, మళ్ళీ తప్పుగా అన్నాడు. ఎందుకు తప్పు సార్ అనేది నేను అడిగితే, ఏం రాసిన చదువు అన్నాడు. చదివితే అంటే, ఈ భూమి మీద హిందువులు అయితేనే పుట్టాలన్నా, వేరే మతస్థులు పుట్టొద్దా అన్నాడు. వేరే మతస్థులు పుట్టొద్దు అనే విషయం నేను చెప్పలేదు. ఆయన అయితే ఫస్ట్ పాయింట్ ఉన్నది హిందువులే ఉన్నది మొత్తం భూమి మీద. ఫస్ట్
తర్వాత ఇప్పుడు ఈ ముస్లిమ్స్ వాళ్ళు చూసుకున్నా మధ్యలో వచ్చిండ్రు, క్రిస్టియన్ చూసినా మధ్యలోనే వచ్చిన మతం. ఫస్ట్ నుంచి మన హిందూ మతం ఉంది. నేను ఉండి గూగుల్ కూడా చూసి సార్ తప్పేముంది, ఇప్పుడు గూగుల్ మీద అయితే మనం కేసు వేయలేము కానీ అడిగితే నాకు నీతులు చెప్తావా అది ఇది అనేసి మాట్లాడి, నువ్వు స్టేషన్కి వస్తావా లేదంటే మేమే రావాలన్నా అని అడిగిండు. ఇప్పుడు ఆ రోజు వాళ్ళు నిన్ను భయభ్రాంతులకు గురి చేసిరు, స్టేషన్ దాకా పోయినావు, నీకు వీళ్ళందరూ జరిగారు కదా, ఏమనిపించింది ఈ ఘటనకు సంబంధించి? వీళ్ళందరూ నీకు మద్దతు తెలిపారు, దీనికి సంబంధించి ఏం చెప్తాను? ఘటన జరిగినప్పుడు ఇంతమంది వస్తారు అనుకోలేదన్న. నేను ఫస్ట్ కొద్దిగా భయపడ్డా, ఎందుకంటే ఇంత సపోర్ట్ వస్తుంది అనుకోలేదు. తర్వాత ఇంకా అన్న వాళ్ళు ఒకరు సపోర్ట్ వచ్చిండ్రు. సంజయ్ అన్న వరకు కూడా వెళ్ళింది, అన్న కూడా సపోర్ట్ చాలా చేసిండు, ఆటో కూడా ఇప్పించేసిండు అన్న కూడా. ఇప్పుడు అంటారుగా అన్న, ధర్మం కోసం నిలబడేటంట ప్రతి ఒక్కరింట హనుమంతుడు ఉంటాడు అనేసి అట్లా అనిపించింది అన్న. వీళ్ళందరూ హనుమంతులు లెక్క అనిపించింది. సో ఇప్పుడు నీలాంటి హిందూ కార్యకర్తలు, కట్టర్ హిందూ కార్యకర్తలకు నువ్వు చివరిగా చెప్పదలుచుకునేది ఏముంటుంది? మనం ధర్మం కోసం నిలబడితే ప్రతి ఒక్కరింట హనుమంతుడు ఉంటాడు అనేది నిజం అన్న. ఇప్పుడు అది నీ విషయంలో ప్రూవ్ అయిందంట? అవునన్న, 100% ప్రూవ్ అయిందన్న. ఇప్పుడు నీకు పోలీస్ స్టేషన్కి పోయినావు, నీకు ఇట్లా జరిగిందనే విషయం మీ తల్లిదండ్రులకు తెలిసిన తర్వాత వాళ్ళ నుంచి నీకు ఫోన్ కానీ, మీ బంధువుల నుంచి కానీ, మీ ఫ్రెండ్స్ నుంచి కానీ, అరే నువ్వు ఎందుకు రాయించినావు, అట్లా ఎందుకు కేసులో పోయినా, ఎవరైనా ఫోన్ చేసిరా? ఫస్ట్ మా చెల్లెలు భయపడి ఫోన్ చేసింది అన్న. మా చెల్లెలు ఫోన్ చేసింది, నీకు అవసరమా కొటేషన్స్, ఎందుకు వాళ్ళతోనే పెట్టుకోవడం అనేసి మాట్లాడింది. అయితే నేను తప్పేం పెట్టుకోలే అంటే, నువ్వు తప్పు పెట్టుకోకుండా తీసేసే అది ఇది అని చెప్పేసింది. నేను తీయంచిన, నేను పుట్టింది హిందువుగా, ఇట్లే ఉంటుంది నా బండి మీద, నేను మళ్ళీ వేపిస్తా, అతను గీకిండుగా కొటేషన్, అది తీయించి మళ్ళీ వేయిస్తా బండి మీద అని చెప్పేసి చెప్పిన. ఇంకా చెల్లెలు ఏమనకుండా కట్ చేసింది. ఇప్పుడు వీళ్ళందరూ మద్దతు వచ్చిన తర్వాత కేంద్ర మంత్రి బండి సంజయ్ నిన్ను స్వయంగా అక్కడికి పిలుచుకొని నీకు కొత్త ఆటో ఇప్పించి ఇదంతా అయిపోయిన తర్వాత ఎవరైనా ఫోన్ చేసిరా? చేసిరన్న, కంగ్రాట్స్ అని చెప్పేసి చెప్తున్నారన్న. మీ ఇంట్లో వాళ్ళు, మీ నాన్న, అమ్మ ఏమన్నా? నాన్న లేడన్న, అమ్మ. ఫైనల్గా ఏం చెప్తావు హిందూ కార్యకర్తలకి, హిందువులకి? మనం ధర్మం కోసం నిలబడితే మన ఇంట ప్రతి ఒక్కరింట హనుమంతుడు ఉంటాడు అనేది ఎంత చెప్పడం జరిగిందో అది 100% కరెక్ట్ అనేసి చెప్తున్నా. ఏమన్నా బండి సంజయ్ ఏమన్నాడు నీతో పాటు? నిన్ను అంటే అన్న, నీ బండి నడుపుతా, తీసుకురా భరత్, నువ్వు ఎట్లనన్నా చేసి బండి తీసుకురా, నీ బండి నేను నడుపుతా అని చెప్పేసి అన్న ఇష్టంతో అడిగిండన్న. నాకు చాలా సంతోషం అనిపించింది, అందుకనేసి తీసుకొచ్చేసిన అన్న అక్కడికి. అన్న పెట్టుకున్నాడు అన్న ఇప్పుడు అక్కడనే బండి. అన్న నా దగ్గరనే పెట్టుకుంటా భరత్, నేను ఇష్టంతో అడుగుతున్నా అని చెప్పేసి అడిగిందన్న. ఇప్పుడు కొత్త బండి కొనిచ్చింది కదా? అవునన్న. ఎన్ని లక్షలు దాదాపు? ఇప్పుడు 3 lakhs పైన ఉండొచ్చు అన్న. ఏం చెప్పిన మళ్ళీ బండి కొనిచ్చినందుకు ఏం చెప్పినావు బండి సంజయ్? అన్నకి ఎప్పుడు రుణపడి ఉంటా అని చెప్పేసి చెప్పిన అన్న. ఓకే అన్న. సో ఇది విషయం. ఒకప్పుడు ఒక సందర్భంలో భయపడిన వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా భయపడ్డారు. ఎందుకు ఆటో వెనుక హిందుత్వ కొటేషన్లు ఎందుకు రాస్తావు, ఎందుకు మనకు తలనొప్పి అని వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ చెల్లెలు, అక్క చెల్లెలు అందరూ భయపడ్డారు. కానీ ఎప్పుడైతే మద్దతు పెరిగిందో హిందువుల నుంచి, ఒక కట్టర్ హిందూ కార్యకర్తకు మనం అందరం అండగా నిలబడాలని మద్దతు ఎప్పుడైతే పెరిగిందో, అట్లాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వయంగా పిలుచుకొని కొత్త ఆటో ఇప్పించి ఎప్పుడైతే భరోసా కల్పించిండో అందరి దగ్గర నుంచి ప్రశంసలు వస్తూ ఉన్నాయి. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కొంత హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి. సో ఇక్కడ ఫైనల్గా నేను చెప్తున్నది ఏంటంటే, ధర్మం కోసం నిలబడ్డ వాళ్ళకు ఖచ్చితంగా ఆ భగవంతుడు అండ ఉంటుంది, హనుమంతుడి అండ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆ ధర్మం కోసం పనిచేసే వాళ్ళందరూ కలిసి వస్తారనేది ఆయన ఫైనల్గా చెప్తున్న విషయం. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కరుణాకర్,